కన్న పాపానికి ఆ తల్లి గుండెలపై తన్నాడు కన్న కొడుకు. కనీసం తల్లి అనే కనికరం లేకుండా నడి రోడ్డుపై దిక్కులేని దానిలా ఏడవలసిన దుస్థితికి తీసుకొచ్చాడు ఆ కుమారుడు. మహబూబాబాద్ జిల్లా నిలుకుదురు మండలం ఆలేరు గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది ఈ ఘటన అందరినీ కంటతడి పట్టిస్తోంది. తన తల్లి పేరు మీద ఉన్న ఇంటిని దొంగ సంతకాలతో తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్తో పాటు వేరే వ్యక్తులకు కూడా ఆ ఇంటి పత్రాలను అమ్ముకున్నాడు ఆ కసాయి కొడుకు. పైగా అతడు ఓ స్కూల్ ఉపాధ్యాయుడిగా ఉండి కూడా ఇలాంటి చర్యలకు పాల్పడడం గమనార్హం. ఇద్దరు కుమారులకు ఈ తల్లి సరి సమానంగా ఆస్తులు పంచింది. అయితే అది సరిపోలేదన్నట్లు పెద్ద కుమారుడు ఆ తల్లి ఉంటున్న ఇంటిని సైతం కాజేసి ఆమెను నడి రోడ్డుపైకి తీసుకొచ్చాడు. దీంతో దిక్కుతోచిన స్థితిలో ఆ తల్లి కుమారుడు పనిచేస్తున్న స్కూల్ వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరుగా విలపించింది. వెంటనే వేరే వాళ్ల పేరు మీద ఉన్న తన ఇంటి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ తల్లి. నాకు తెలియకుండా నన్ను మహబూబాబాద్ తీసుకుపోయి సంతకం పెట్టించుకొని ఆయన ఇల్లు ఆయన పేరు మీద చేసుకొని అమ్మ నువ్వు ఉన్నన్ని రోజులు ఉండు అని అన్నాడు. సరే దేనికో సంతకం అని నేను పెట్టినా, నాకు చదువు రాదు. ఇప్పుడు వడ్డేరోళ్ళకు ఇల్లు అమ్ముకున్నాడు. నాకు మూతి మీద ఆపరేషన్ లేదు, అమ్మాయి ఇంటికి పోయినా చేయించుకొని వచ్చారు. తాళం వేసి ఉన్నది. పక్కన వాళ్ళు అన్నారు కదా నీ సామానంతా చదువుకపోయారు, వడ్డేరోళ్ళకి గొప్ప చెప్పిపోయింది ఇల్లు అన్నాను ఆయన. అంటే నేను ఇక్కడికి వచ్చి దర్గా చేస్తాను ఆయన, మీకు దండం పెడతాను, నా ఇల్లు నాకు కావాలి. వడ్డేరి రవి కొన్నాడు. నీకు చెప్పకుండానే కొన్నాడా? నాకు చెప్పకుండానే కొన్నాడు. మరి నీకు ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు. మరి చిన్న ఆయనకు తెలుసా? చిన్న ఆయన కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఆయన ఏమంటాడు? ఆయన అడిగితే చిన్న ఆయనను నాకేం తెలియదమ్మా. ఇల్లు అన్నయ్యకైతే పోయింది, అన్నయ్య ఇష్టం నీ ఇష్టం. అన్నయ్యకి పోయిందంటే ఇప్పుడు అది పొత్తుందా లేకపోతే ఆయనకు? ఆయన నేను కట్టుకున్నదే, కానీ నేను బతికినంత కాలం ఏ కొడుకు పోయినా ఉండాలి అని చేసిండు పెద్ద మనసు. ఇప్పుడు ఎవరు కాలేరు, నారాయణ చేసిండు, మాధవ్ రెడ్డి జర చేసిండు. కాగితం ఉంది, అది రాసుకున్నది. కాగితాలు కూడా ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి.